తాను 78 సంవత్సరాల సీనియర్ సిటిజన్ అని తన్ని చంపడానికి, తనకి రక్షణ కల్పించాలని, తనని చంపడానికి, తనని దాడి చేయడానికి నేరుగా తన కొడుకు అనేటువంటి మంచు మనోజ్, కూతురు కోడలైనటువంటి ఉమా మౌనికారెడ్డి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ కంప్లైంట్ కాపీ మన దగ్గర ఉంది. సో పూర్తి కంప్లైంట్ మోహన్ బాబు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు ఏంటనేది చూస్తే ఉమా మౌనికారెడ్డి మీద ఆయనకి ఎక్కువ కోపం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మంచు మనోజ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి వీడియోలో మాట్లాడుకుందాం. అయితే రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి మంచు మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు. తనకు రక్షణ కావాలని, తన సీనియర్ సిటిజన్ అని. ఆ కంప్లైంట్ లో క్లియర్ గా మనం ఒకసారి డీప్ గా చూస్తే, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్ హైదరాబాద్ విషయం, నా కొడుకు శ్రీ మనోజ్ కుమార్ మంచు మరియు నా కోడలు వైఫ్ ఆఫ్ మనోజ్ కుమార్ మంచు భూమా మోనికారెడ్డి వీళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. నా ప్రాణం మరియు నా ఆస్తుల రక్షణ కోసం వాళ్ళ సామాజిక వ్యతిరేక అంశాలు, ఇది ఒక సబ్జెక్ట్ లాగా నోట్ అని పెట్టి సబ్జెక్ట్ అని పెడతాను, అట్లా పెట్టారు. కంప్లైంట్ ఏంటంటే, గౌరవనీయులైనటువంటి సార్ లేదా మేడం, నేను మోహన్ బాబు మంచు సర్వే నంబర్ 194 మంచు టౌన్ జల్పల్లి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 500005 నివాసిని మీ తక్షణ దృష్టికి మరియు అవసరమైనటువంటి చర్య కోసం కింద వాస్తవాలను సమర్పిస్తున్నాను. నేను పైన పేర్కొన్నటువంటి చిరునామాలో 10 సంవత్సరాలుగా నివసిస్తున్నాను. 8 డిసెంబర్ 2024 నా చిన్న కొడుకు శ్రీ మనోజ్ బ్రాకెట్ లో 4 నెలల క్రితం యాదృచ్ఛికంగా నా ఇంటిని విడిచిపెట్టి తిరిగి వచ్చాడు. అతని ద్వారా ఉద్యోగంలో చేరినటువంటి కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవలం సృష్టించాడు. ఆ తర్వాత అతని భార్య శ్రీమతి మోనికాతో కలిసి ఆ ప్రాంగణం నుంచి నిష్క్రమించాడు. తన 7 నెలల కుమార్తెని ఇంటి పని మనిషి మరియు నాని అనేటువంటి వ్యక్తి యొక్క సంరక్షణలో పెట్టాడు. ఆ తర్వాత నా కొడుకు మనోజ్ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చాడని, అప్పటికి నేను నిద్రపోతున్నానని నాకు సమాచారం అందింది. మరుసటి రోజు ఉదయం నేను నా దైనందినటువంటి కార్యక్రమాలుగా హాజరవుతున్నప్పుడు నా ఇంటి దగ్గర గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నేను గమనించాను. మాదాపూర్ లో ఉన్నటువంటి నా కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల టైంలో నా ఉద్యోగి ఒకరు నా కుమారుడు శ్రీ మంచు మనోజ్ సహచరులమని చెప్పుకుంటూ దాదాపు 30 మంది వ్యక్తులు నా నివాసంలోకి బలవంతంగా చొరబడ్డారని నాకు తెలియజేశారు. దాంతో వారు నా సిబ్బందిని భయంకరమైనటువంటి మరణామాలతో బెదిరించారు. అట్లాగే వాళ్ళని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేశారు మా వాళ్ళు. నా అనుమతి లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరో ప్రవేశించలేరు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఈ వ్యక్తులు నా కుమారుడు శ్రీ మంచు మనోజ్ మరియు శ్రీమతి మోనిక సూచనల మేరకు మాత్రమే నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని నా ఉద్యోగుల్ని బెదిరిస్తూనే ఉన్నారు. నా భద్రత, నా విలువైనటువంటి వస్తువులు, నా ఆస్తి గురించి నేను భయపడుతున్నాను. నాకు హాని కలిగించేటువంటి ఉద్దేశంతో, భయాన్ని కలిగించే ఉద్దేశంతో ఈ వ్యక్తులు నా ఇంటికి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారని, నా నివాసాన్ని శాశ్వతంగా విడిచిపెట్టమని నాకు తెలియజేశారు. ఆ వ్యక్తులందరూ కూడా సంఘ విద్రోహులు. అంటే నాయనతో సహా నా ఇంట్లో ఉన్న వారికి భయం మరియు ప్రాణహాని కలిగిస్తున్నారు. వీళ్ళందరూ బెదిరింపులు మరియు బలవంతంగా నా ఇంటిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు నా కొడుకు మనోజ్, అతని భార్య శ్రీమతి మోనిక వీళ్ళు ఈ ప్లాన్ ని రూపొందించారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాదాపు నేను 78 ఏళ్ల వయసు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ ని. అద్దె వ్యక్తుల మద్దతుతో భూమా మౌనిక యొక్క సహాయంతో నా ప్రాణానికి, నా ఆస్తికి తీవ్రమైనటువంటి ముప్పును కలిగిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నేను దయచేసి మీ తక్షణ జోక్యం కోసం అభ్యర్థిస్తున్నాను అంటూ ఈయన రాసుకొచ్చాడు. అయితే దీనికి మంచు మనోజ్ ఇంకొక లెటర్ ఏం రిలీజ్ చేశారంటే, విద్యానికేతన్ ఆల్రెడీ ఇష్యూస్ నడుస్తున్నాయి, వాటి మీద నేను నా భార్య పోరాటం చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో విష్ణు గాని మోహన్ బాబు గాని మా మీద తిరగబడుతున్నారు తప్ప మేము ఎటువంటి అద్దె వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకురాలేదు. అంటే భూమా మౌనికారెడ్డి రాయలసీమ నుంచి కొంతమంది రౌడీలు తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణ ఏం చేశారు. అటువంటిది ఏమీ లేదు. విద్యానికేతన్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నందుకే మా మీద ఎట్లా చేస్తున్నారని ఈవిడ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఏంటి నిజం అనేది తెలియదు, కానీ భూమా మౌనికారెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో గొడవలు పెరిగాయంటూ మోహన్ బాబు చాలా స్పష్టంగా ఆరోపణ అయితే చేశారు. వాటికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఏం జరుగుతుందో చూడాలి.